రక్షణ ఎప్పుడు పోతుంది బ్రదర్ అని అంటే 3 విషయాలు ఉంది. నువ్వు సిగరెట్ తాగినప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, సినిమా చూసినప్పుడు, ఇతరులను హింసించినప్పుడు, ఇతరులను శపించినప్పుడు నీ రక్షణ పోదు. అలాగని అవి చేయమని కాదు, కానీ రక్షణ ఎప్పుడు పోతుందంటే యేసును పాదముల కింద త్రొక్కి, అంటే యేసును అపవిత్రునిగా నువ్వు ఎంచినప్పుడు, దేవుని రక్తము అపవిత్రము, అది పరిశుద్ధమైనది కాదు అని చెప్పినప్పుడు నీ రక్షణ పోతుంది. ఎప్పుడు పోతుందంట? నువ్వు పడిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుని రక్తం వ్యర్థము అని అంటున్నావా, లేకపోతే ప్రభువా నీవు పరిశుద్ధుడవు నేను పాపిని అంటున్నావా? చూడండి, ప్రతి క్రైస్తవుడు పడిపోగానే ఏమంటాడు? ప్రభువా నన్ను క్షమించు, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతుంది. నువ్వు నమ్మదగిన వాడు, నువ్వు నీతిమంతుడు, నువ్వు పరిశుద్ధుడు, నేనే. కానీ ఇలా కాకుండా పడిపోగానే ఏసు రక్తం లేదు, ఇంకేం లేదు, అంత ఒట్టిదే, అపవిత్రమైనది ఏసు రక్తం అని ఏ క్రైస్తవుడైనా అన్నాడా ఇప్పటి వరకు? ఎంత పాపము చేసిన వ్యక్తి అయినా వచ్చి ఏసు రక్తము అపవిత్రమైనది అని చెప్పాడా? యేసును పాదముల కింద త్రొక్కి, అంటే అవమానపరిచేటట్టు మాట్లాడా ఏ క్రైస్తవుడైనా? కృపకు మూలమగు పరిశుద్ధాత్మను తిరస్కరించినాడా? అప్పటి వరకు నువ్వు నీతిమంతుడా. అది చెయ్యనంత వరకు నీవు నీతిమంతుడవు, పరిశుద్ధుడు. ఎప్పుడు వెళ్ళిపోతుందంటే యేసును తిరస్కరిస్తే, యేసు దేవుడు కాదు, యేసు రక్షకుడు కాదు, యేసు రక్తము పరిశుద్ధమైనది కాదు, యేసు పరిశుద్ధుడు కాదు అని నీ నోటితో ఎప్పుడైతే అంటావో అప్పుడు నీ రక్షణ పోతుంది.